ఓకేనా. ఫస్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ వార్మప్ చేసుకొని అన్న స్టిక్తోనే 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఈ సైడ్స్ 1 2 3 4 5 6. ఈ స్టిక్ ఓన్లీ స్టిక్తో ఒక 2 సెట్స్ 3 సెట్స్ చేసుకోండి వచ్చేటప్పుడు వెంటనే ఫస్ట్ ఎంట్రన్స్లోనే. ఓకే. అది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి జస్ట్ అలాగా వార్మప్. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10. జస్ట్ ఎన్ని వస్తాయని ఒక 3 టైమ్స్ చేయండి అలాగా నేను చేసేటట్టుగా. జస్ట్ వార్మప్. అది స్టిక్ అయిపోద్ది, ఇది వార్మప్ అవుద్ది. ఓన్లీ హ్యాండ్ ట్రైసెప్ స్టార్ట్ చేస్తారు కదా, ట్రైసెప్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లైట్ వెయిట్ తీసుకోండి. లైట్ వెయిట్ ముందు వార్మప్ చేయండి. జస్ట్ 1 ట్రైసెప్, ఇది ట్రైసెప్ అంటారు దీన్ని. 2 3 4 5. ఓకే. నెక్స్ట్ ఈ హ్యాండ్ 1 2 3 4 5. ఇది వార్మప్. ఒక 3 సెట్స్ 4 సెట్స్ చేస్తారు, వార్మప్ చేస్తారు. ట్రైసెప్ అంటారు, వార్మప్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఫ్రేమ్ ఉంటుంది చూడండి. ఒక ఫ్రేమ్ ఇచ్చాను, ఫ్రేమ్ వేయాలి. ఇంకో సింగిల్ ఫ్రేమ్ ఇది ట్రైసెప్ ఫ్రేమ్ అంటారు దీన్ని ట్రైసెప్ ఫ్రేమ్ అంటారు. ఓకే. వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ట్రైసెప్ ఫ్రేమ్ అంటారు దీన్ని. ఓకే. బ్యాక్ లిఫ్ట్ పెట్టుకొని చేయాలా, ఏది చేస్తున్నా సరే బ్యాక్ లిఫ్ట్ పెట్టుకొని చేయాలి. ట్రైసెప్ హ్యాండిల్, ఇది ట్రైసెప్ హ్యాండిల్. బ్యాక్ లిఫ్ట్ కంపల్సరీ ఉండాలా. లిఫ్ట్ లేకుంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో చేయకండి, ఎందుకంటే లిఫ్ట్ ఉంటేనే మంచిది. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఇది ఎంత వెయిట్ వేస్తే అంత వెయిట్ వేయండి. ఇది ట్రైసెప్ ఫ్రేమ్, ఇది ట్రైసెప్ రోజు ట్రైసెప్కే చెప్తున్నాను మీకు. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కర్లింగ్ రాడ్, పెద్ద రాడ్. కర్లింగ్ రాడ్. ఓకే. అది అయిపోయిన తర్వాత బ్యాక్. ఇది కూడా కంపల్సరీ బ్యాక్ 100% ఉంచుకోవాలి. బ్యాక్ లేకుంటే ఇటు పరిస్థితుల్లో మాత్రం సపోర్ట్ లేకుండా చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అదే మనకి. ఓకే. ఇది కూడా హ్యాండ్లు అయిపోయిన తర్వాత ఈ ట్రైసెప్ ఈ రాడ్తోనే కర్లింగ్ రాడ్తో చేయాలి. ఓకే. 5 6 7 8 9 10. ఓకే. ఈ రాడ్ అయిపోద్ది. ఇది ట్రైసెప్ రోజే. హ్యాండిల్ తర్వాత ఈ రాడ్ స్ట్రైట్ రాడ్. ఇది స్ట్రైట్ రాడ్ అంటారు. ఇది మూడోది. ఫస్ట్ హ్యాండిల్, తర్వాత కర్లింగ్ రాడ్, తర్వాత స్ట్రైట్ రాడ్. ఓకేనా. బ్యాక్. ఓకే. ఇగో పట్టుకోవడం కూడా జాగ్రత్త పట్టుకోవాలా, అది చూసుకొని పట్టుకోవాలా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఇది ట్రైసెప్ కోర్స్, ఇది ఓన్లీ ట్రైసెప్ రోజే. అయిపోయిన తర్వాత మళ్ళీ డంబుల్. ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ రాడ్ స్ట్రైట్ రాడ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డంబుల్ ఎంత వెయిట్ అయితే అంత వెయిట్తోనే ట్రైసెప్ డంబుల్ చేయండి. వెయిట్ లైట్ వెయిట్, తర్వాత హెవీ వెయిట్తో కూడా. ఇది నాకు లైట్ వెయిట్. ఓకే. ఫస్ట్ లైట్ వెయిట్ చేస్తారు ఇలాగా. ఏమన్నా దీనికి 10 లేకపోతే 20 వస్తే 20 30 వస్తే. ఓకే. సేమ్ దీనికి అంతే. హ్యాండ్కి వెయిట్ మాత్రం మార్చుకోండి, వెయిట్ ఎంత వేసినా మంచిది. ఈ 3 అయిపోయిన తర్వాత ట్రైసెప్ కోర్స్, ఇది ట్రైసెప్. నెక్స్ట్ అలాగా ఇది అయిపోయిన తర్వాత డిప్స్.
అది అయిపోయిన తర్వాత డిప్స్ కొట్టాలి. డిప్స్ ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే స్ట్రైట్గా పెట్టి కొట్టాలి, అంతేగాని ఇలా ఫోల్డింగ్ చేసుకొని అలాగ మాత్రం కొట్టకండి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. ఓకే ఓన్లీ ట్రైసెప్ రోజే చేయండి. ఇది ట్రైసెప్ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ డిప్స్ అయిపోయిన తర్వాత ఫోరం మీరు నా ఫోరం రాడ్ ఆ ఫోరం రాడ్ వేసి ఆ వెయిట్ వేసి కొంచెం డిప్స్ అయిపోయిన వెంటనే దీన్ని ఫోరం అంటారు. ఫోరం ఓకే ట్రైసెప్ రోజు ఇది ఓన్లీ ట్రైసెప్ రోజే. ఇదిగో ఇలా పెట్టుకొని స్టూల్ మీద పెట్టుకొని ఓన్లీ ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. ఇది లాక్ చేసుకోవాలి ఇలాగా. ఇదే స్టూల్ మీద లేకపోతే స్టూల్ మీద పెట్టుకొని ఇలా లాక్ చేసుకొని దగ్గర పెట్టుకొని ఫోరం అంటారు దీన్ని. ఏనా ఫోరం అంటే ఇదే. దీనికి ఆ ఫోరం చేయాలి. ఫోరం చేసిన తర్వాత లాస్ట్ అయిపోయిన తర్వాత కోర్స్ దాని హ్యాండ్ కోర్స్ అంటారు. అయిపోయిన తర్వాత ఓన్లీ అబ్డమినల్